కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఆశీర్వాదము ఇవ్వవలసినది ఎవరు? ఆశీర్వదించవలసినది ఎవరు? మనుషులను ఆశీర్వదించవచ్చునా? దేవుని పని మనుషులు చేయవచ్చునా? ఎవరి మీదైనా చేతులుంచి ప్రార్థింపవచ్చునా? లయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. యెహోషువ గ్రంథంలోకి ఒకసారి వెళ్దామండి. 22వ అధ్యాయము 5-6 వచనాలు. మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. యెహోషువ ఇలాగూ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు వెళ్ళిపోయారు. దీవెన వేరు, ఆశీర్వాదము వేరు. ఒకటి బ్లెస్సింగ్, ఒకటేమో బెనడిక్షన్ అన్నమాట. ఈ లోకములో మనకు బ్రతకడానికి ఏదైనా ఒక ఉద్యోగం కొరకో, లేకుంటే ఇల్లు కొనుక్కోవడం కొరకో, మీ పిల్లల బాగోగుల కొరకో, మేలు జరగటం కొరకో, లేదా కాస్తంత ఆస్తి సంపాదించుకొనుట కొరకో, ఇటువంటి ఈ లోక సంబంధమైన బ్రతుకు నీకు ఉన్నప్పుడు మేలు జరగాలి, అభివృద్ధి జరగాలి, ఇంకొంచెం మంచి జరగాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, వీటికి సంబంధించినటువంటి క్షేమాభివృద్ధికి సంబంధించిన, అంటే ఈ లోకములో నీ జీవితానికి సంబంధించిన క్షేమాభివృద్ధి కొరకైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయే, అవన్నీ దీవెనలతో వస్తాయన్నమాట. అది దీవెన అంటే. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? పరసంబంధమైనది. నువ్వు చనిపోయాక, మరణించాక క్షయమైనటువంటి శరీరము అక్షయతను ధరించుకున్న తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతకబోతున్నావు. అనగా నీకు పరలోకంలో ఒక ఎంట్రీ కొరకు దేవుడు నీకు ఇస్తున్న అనుమతి, అది ఆశీర్వాదము. ఇక్కడ యెహోషువ దీవించి పంపించాడు. అంటే యెహోషువ గారు దీవించడం అంటే అర్థం ఏంటంటే, వారి మేలు కోరి దేవునికి ప్రార్థించాడు. ఆ ప్రార్థించటమే ఈ దీవించటము. దేవుడు మీకు తోడై ఉండునుగాక అనేది ఒక దీవెన. a type of benediction given at the end of the prayer, usually in a formal way. యెహోషువ వారి మేలు కోరి దేవునికి ప్రార్థించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అన్నాడు. ఆయనేం ఆశీర్వదించట్లే ఇక్కడ, ఆయన దీవెనేమి ఇచ్చేయట్లేదు అక్కడ. మరి నేటి సంఘాలలో చూడండి, ఎవరు పడితే వారు, ఎవరికి పడితే వారికి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నారు. కృప వెంబడి కృప మీకు వచ్చునుగాక అంటున్నారు, కానీ శ్రమ వెంబడి శ్రమ మీకు వచ్చునుగాక, శ్రమ వెంబడి శ్రమ మీకు రావాలిగాక అని ఎవరు అనట్లేదు. అలా ఎవడని అన్నాడు అనుకోండి పాస్టర్ గారు, ఎవడెళ్ళి ఆ సంఘానికి. మరి ఎవరు రాకపోతే మరి కానుకలు రావు, డబ్బులు రావు, మళ్ళీ కవర్లు ఆగిపోతాయి, మళ్ళీ అర్పణలు ఆగిపోతాయి. అందుకని మేలుకరమైన ఆశీర్వాదాల గురించే మాట్లాడతారు ఎప్పుడు. గృహ కూడికి వెళ్ళినా, జ్ఞాపకార్థ కూటమికి వెళ్ళినా, సంఘానికి వెళ్ళినా, సంఘానికి వీళ్ళు వచ్చినా, ఎక్కడైనా సరే అన్నీ కూడా పాజిటివ్గానే మాట్లాడతారండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నారు అంతే. ఆశీర్వాదము, a benediction or a blessing is now available for some price. It's for sale in the churches today. ఆశీర్వాదము అమ్మకానికి పెట్టేశారు, అమ్మేసుకుంటున్నారు. ఏం చేయలేము. ఆశీర్వాదాల పేరిట వ్యాపారం చేస్తున్నారు. ఏమంటే నన్ను అడిగితే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం చేతకాని దద్దమ్మలు నోటికొచ్చినట్లు మేము బోధ చేస్తున్నాము అనేటువంటి ఆ బోధ పేరుతో మాట్లాడినంత కాలము క్రైస్తవ్యానికి తిప్పలు తప్పవు. క్రైస్తవ్యం మీద బురద చల్లుతూనే ఉంటారు వీళ్ళు. క్రైస్తవ్యానికి విమర్శలు కూడా తప్పవు. ఎందుకంటే అరకొర జ్ఞానముతో మాట్లాడుతున్నటువంటి బోధకుల వలన ఈ రోజున క్రీస్తుకు అవమానం జరుగుతూ ఉన్నది, క్రైస్తవ్యానికి అవమానం జరుగుతూ ఉన్నది, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆడెవడో అక్కడెక్కడికో ఫలానా చోట ఆ బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదివాడట, ఎగ్జామ్ రాశాడట, వాడికి సర్టిఫికెట్ వచ్చిందట, దానికి అనాయింట్మెంట్ అట, బెనడిక్షన్ అట, మళ్ళీ దానికి ఒక టైటిల్ ఇస్తాడు, రెవరెండ్ అట. ఎవడికి కావాలి ఇవన్నీ? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు ఏ క్వాలిఫికేషన్ అది? వాళ్ళు చేపలు పట్టే జాలరులు, పామరులు, సరైనటువంటి చదువు లేని వాళ్ళు, జస్ట్ బేసిక్స్ కూడా లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుని ఆశీర్వాదమును పొంది, దేవుని అనుమతిని పొంది, దేవుని వాగ్దానమును పొందినటువంటి అపోస్తలుల బోధ, ఆ బోధలో ఉన్నటువంటి క్వాలిటీ వేరు. ఈ బైబిల్ కాలేజీల్లో జాయిన్ అయ్యే సర్టిఫికెట్లు తెచ్చుకునే బలవంతంగా ఈ సేవకులము అని ఆ పైన ఒక కోటు వేసుకుని తిరుగుతున్నారే,
వీళ్ళ బోధ వేరు. ఎవరో రాసిన పుస్తకాలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇది ఇక అన్నీ ఏరుకొచ్చినటువంటి ప్రసంగాలు ఉంటాయి వాళ్ళవి. దేవా, నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఈ అవకాశం ఇప్పించు ప్రభువా అని అడగాలి. అడగడంలో తప్పలేదు, అడిగి తీరాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా, మరి దేవుడు కూడా మనం రాసుకున్న సామెతలే కదా. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాము. 21:13 నా మందిరము ప్రార్థనా మందిరం అని అనబడుతుంది అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు ఈ ప్రార్థనా మందిరమును దొంగల గుహగా చేసేవారు అని యేసు ప్రభు కోపంతో అనడం జరిగింది. అంటే దీవెనకరముగా ఉండవలసిన చోట వ్యాపారం చేస్తున్నారా? ఏమండి, ఇది ఎంత తప్పు గమనించండి. దీవెనలు ఈ లోకములో మేలుల కొరకు, ఆశీర్వాదము పరసంబంధమైన ఆత్మీయ జీవితమునకు సంబంధించిన మేలుల కొరకు. ఈ రోజున చాలామంది బంగారం దాచుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. పరలోకం అంతా బంగారం రా బాబు, నువ్వు నడిచేదే బంగారం మీద, నీ చుట్టూ బంగారం ఉంటుంది. నీకు ఎంత బంగారం కావాలంటే అంత వేసుకో, అక్కడ నువ్వే బంగారానివి దేవుడికి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని గడిపిన ఒక మంచి విశ్వాసురాలివి. కాబట్టి సోదరా సోదరి, ఈ లోకపు మర్యాద చొప్పున మీరు బతకకండి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, తినడానికి లేకపోయినా, తాగడానికి లేకపోయినా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆశపడుతున్నప్పటికీ వారి ఆలోచనలు ఈ లోకభూయిష్టమై ఉన్నవి. కాబట్టి అన్యులతో సహవాసము చేయడం వలన, బైబిల్ చదవకపోవడం వలన, ఆరాధనకు రాకపోవడం వలన ఎంతోమంది క్రైస్తవులు నీకు దూరంగా ఉండిపోతున్నారు దేవా. వారందరినీ కూడా సమకూర్చి సమిష్టిగా ఒక చోటకు చేర్చి వారందరూ కూడా వాక్యపు వెలుగులో నిజమైనటువంటి నీ ప్రేమను, అభిమానమును వారు తెలుసుకునే విషయమే వారందరికీ కూడా సహాయం చేయమని, మమ్మలను నిండుగా మెండుగా నీ చిత్తము చొప్పున, నీ చిత్త ప్రకారము చొప్పున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.